నిన్ను దేవుడు నిర్మించడంలో గల ఉద్దేశం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు తన మాటతో సమస్తము చేశాడు, తరువాత తన స్వహస్తాలతో నరుని చేశాడు. దేవుడు మానవుని నిర్మించడంలో గల ఉద్దేశం ఏమిటంటే, దేవుడు నరుని చేశాడు అన్న విషయం బైబిల్లో ఇంకా చాలా చోట్ల ప్రస్తావించబడినది. అలా రాయబడినటువంటి వచనాలలో కొన్నిటిని మనము ధ్యానించుకుందాం. వాటిని ధ్యానించడం ద్వారా మన పట్ల దేవుని ఉద్దేశమును అర్థం చేసుకోవచ్చు. మొదటిది, దేవుని చిత్తాన్ని జరిగించాలి. నాకొక శరీరమును అమర్చితివి, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. దేవుడు మనకు శరీరమును ఇచ్చింది ఆయన చిత్తమును నెరవేర్చుటకు. కానీ చాలామంది వారి సొంత ఆలోచనలు కలిగి ఉంటూ ఉన్నారు. రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుని చిత్త ప్రకారమే మనము జీవించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు. రెండవది, దేవుని మాటలు మనం వినాలి. బలులు నైవేద్యములను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. కీర్తన 40వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మన నుండి బలులు ఆశించడం లేదు, కానీ చెవులు నిర్మించాడు. ఎందుకంటే ఆయన మాటలు వినడానికి. రెండవదిగా, దేవుని మాటలు మనం వినాలి. బలులు నైవేద్యములను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మన నుండి బలులు ఆశించడం లేదు, కానీ చెవులు నిర్మించాడు. ఎందుకంటే ఆయన మాటలు వినడానికి బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. మూడవదిగా, దేవుని మందిరమునకు వెళ్ళాలి. మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. కీర్తన 122 2వ వచనం. దేవుడు మనకు పాదములు ఇచ్చింది ఆయన మందిరానికి వెళ్ళడానికి. దేవుని మందిరానికి వెళ్ళడానికి మనము త్వరపడాలి, ఆసక్తిని కలిగి ఉండాలి. కీర్తన 84:1 నుండి 2 వచనాలు. నాలుగవదిగా, దేవుని వైపు చూడటానికి నీ తట్టు కన్నులెత్తుచున్నాను. కీర్తన 123:1 నుండి 2 వచనాలు. దేవుడు మనకు కన్నులు ఇచ్చింది సహాయం కొరకు, ఆయన వైపు చూడడానికి. కానీ మన అవసరములలో దేవుని వైపు చూడకుండా కొండల వైపు చూస్తున్నాం. అక్కడ నుండి మనకు సహాయం రాదు. దేవుని వైపు మాత్రమే చూడాలి. కీర్తన 121:1 నుండి 2 వచనాలు. ఐదవదిగా, దేవుని సువార్తను ప్రకటించాలి. మనం నా పెదవులు మూసుకొనక నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. కీర్తన 49వ వచనం. దేవుడు మనకు ఇచ్చిన పెదవులతో దేవుని రాజ్య సువార్తం మనం ప్రకటించాలి. ఈ భారము అందరి మీద మోపబడింది. గమనిస్తున్నారా? దేవుని సువార్త అనేది ఒకరి మీద కాదు. దేవుని సేవకులు, విశ్వాసులు, సువార్థికులు, సంఘ పెద్దలు అందరూ కూడా దేవుని సువార్త ప్రకటించవలసి ఉంది. దేవుడు మనకిచ్చింది ఆ గొప్ప బాధ్యత. కనుక ఈ భారము అందరి మీద మోపబడింది. 1 కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం. చివరగా, దేవుడు నిన్ను నిర్మించింది నీ దేవుని కోసం బ్రతకాలని, దేవుని చిత్తం నెరవేర్చాలని. దేవుని మాటలు వినాలి, దేవుని మందిరమునికి వెళ్ళాలి, దేవుని వైపు చూడాలి, దేవుని సువార్త ప్రకటించాలి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవునితో ముడిపడి ఉంది. కానీ దేవుడు అనే ఆలోచనను తీసివేసి మానవుడు తన సొంతగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను నిర్మించిన ఉద్దేశాన్ని గుర్తించి అర్థం చేసుకుని దానికి అనుగుణంగా జీవించు. ప్రభు నిన్ను,
నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.